నిజాయితీకి సంబంధించిందా? ఆయన రాజకీయ భర్త శత్రువులు కూడా ఆయన అవినీతి పరుడని ఒకరు కూడా చెప్పడు. ఆయన నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్. సమస్యల మీద ఆయనకున్నంత కన్సర్న్ ఇంకా ఎవరికి అంత ఉండదు. ఈరోజు ఆయన అటవీ శాఖ మంత్రి కదా, ఎవరికి ఎక్కడ ప్రచారం కూడా లేదు ఇప్పుడు దాకా. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాలో, విశాఖపట్నము, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ట్రైబల్స్ ఏరియాలో రోడ్లు మారాయంటే కేవలము పవన్ కళ్యాణ్ వల్లే. ఇది బయటకు కూడా ఎక్కడ వీళ్ళ ప్రచారం కూడా చేసుకోరు ఆయన అంతా అని చెప్పి. ఈరోజు డోలీ మరణాల సంఖ్య తగ్గింది, పూర్తిగా కాదు కొంచెం తగ్గింది ఈ రోడ్ల వల్లే. చాలా బ్యూటిఫుల్గా ట్రైబల్స్ ఏరియాలు పనిచేస్తారు అని అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. తను చేతికాగా చేస్తూ ఉంది. నిజాయితీకి సంబంధించిందా? సేవ చేస్తాడు. నేను చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ గురించి. నా నాయకుడు సేవ చేస్తాడు, 10 మంది కష్టాలు తీరుస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, రోడ్లు వేయించాడు, ఊరు లేని ఎక్కడో గుడిసెలు ఉన్న ఇండ్లకి రోడ్ వేయించాడు, ఎక్కడో డోలీలు కడుతున్న ఇండ్లకు కరెంట్ తెప్పించాడు, ఎక్కడో ఏదో 2 పిల్లలు వీడియో పెడితే వాళ్ళ సమస్యలు తీర్చాడు. రోడ్ లేదని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఒక వీడియో పోస్ట్ అయితే వాళ్ళకి ఎమ్మటిని రోడ్ వేయించాడు. ఇది నా నాయకుడి లక్షణం. నేను చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ గురించి. రాడు అని మీరు అంటున్నారు, అంత గట్టిగా చెబుతున్నారు. వస్తాడు, ఆయన నేను తిరిగి వస్తాను, ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు. నీకు జగన్ రాడు, ఏ కోశానా రాడు. రాడు అని మీరు అంటున్నారు, అంత గట్టిగా చెబుతున్నారు. వస్తాడు, ఆయన నేను తిరిగి వస్తాను, ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు. నీకు జగన్ రాడు, ఏ కోశానా రాడు.